జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలో జిల్లా ఉప వైద్యాధికారి శ్రీనివాస్ ఆధ్వర్యంలో సిపిఆర్ పై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా డాక్టర్ శ్రీనివాస్ మాట్లాడుతూ ఎవరైనా హార్ట్ అటాక్ తో పడిపోయినప్పుడు సిపిఆర్ పద్ధతి ద్వారా వారిని అంబులెన్స్ లో ఎక్కించే వరకు కాపాడవచ్చని, ఈ పద్ధతి ప్రతి ఒక్క నేర్చుకుని ప్రాణాలను కాపాడవచ్చునని మహిళా డిగ్రీ కళాశాల విద్యార్థులకు అవగాహన కల్పించారు. ప్లాస్టిక్ తో తయారైన ఎలక్ట్రానిక్ మనిషి బొమ్మను పడుకోబెట్టి విద్యార్థులచే సిపిఆర్ చేయించారు. సామాజిక కార్యకర్త తౌడు రామచంద్రం మాట్లాడుతూ ఎక్కడైనా ఎప్పుడైనా ప్రమాదం జరిగినప్పుడు తమ వంతు ప్రయత్నంగా అవసరమైన వారికి సహాయం చేసే ప్రక్రియలో భాగంగా సిపిఆర్ చేసి ప్రాణాలు కాపాడవచ్చని, అలా కాపాడబడ్డ వారికి ప్రాణదాతగా నిలుస్తారని, సిపిఆర్ ద్వారా ప్రాణాలు కాపాడి ఆడది అబలి కాదు సబల అని నిరూపించే అవకాశం మీకు దక్కుతుందని, ప్రతి విద్యార్థిని సిపిఆర్ తప్పకుండా నేర్చుకోరని అన్నారు. కార్యక్రమంలో డాక్టర్ బి స్రవంతి, ఏ సత్యనారాయణ, మురళీధర్, సృజన్ కుమార్, ఉజ్వల, కళాశాల ప్రిన్సిపల్ ప్రమోద్ కుమార్, వైస్ ప్రిన్సిపల్ చంద్రయ్య, అసిస్టెంట్ ప్రొఫెసర్ కుమార్ జి నీరజ, డాక్టర్ పి వరప్రసాద్, డాక్టర్ శ్రీలత, ఎండి రహీం, జి సత్యం, జి తిరుపతి, కళాశాల సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. కాంపోజిషన్ కాబట్టి వెళ్తుంది. రియల్ మనుషులు చేసడానికి ఇంకా కష్టం, ఎందుకంటే ఇంకా టఫ్ ఉంటుంది బాడీ. ఇది ఏంటంటే డమ్మీ కాబట్టి ఇట్లా చేస్తున్నాం. మామూలు ఇప్పటి నుంచే మీరు సిపిఆర్ గారి నుంచి అవగాహన వచ్చినట్లయితే మీరు రానున్న రోజుల్లో చాలా చాకచక్యంగా అన్ని పనులు చేయగలుగుతారు. అవల సఫలంగా అని మీరు ఎప్పుడైనా నిరూపించినట్టు. కాబట్టి తప్పనిసరిగా సిపిఆర్ పై అవగాహన కార్యక్రమం లేవలేదు అనుకోండి, లేవలేదు, ఇక్కడ ఊపిరి వస్తలేదు, ఇట్లా పెడితే చెయ్యి మూవ్ అవుతలేదు, ఇక్కడ పల్స్ కూడా చూసిన ఇది వస్తలేదు, చెయ్యికి చూసిన రాలేదు. సో అప్పుడు సిపిఆర్ అనేది చేయాలి. ఈ పొట్ట ఉన్న సో ఇక్కడ ఏదైతే మన హ్యాండ్ డామినెంట్ హ్యాండ్ అట్లా మీకు గ్రీన్ లైట్ అక్కడ పెట్టండి. ఎస్, ఇంటర్లాక్ చేయండి. ఇప్పుడు ప్రెస్ చేయండి కంప్రెషన్. మోకాలు వంచొద్దు, మోకాలు వంచొద్దు, ఎల్బో వంచొద్దాం, స్ట్రైట్ పెట్టాలి. అట్లా పెట్టండి, అది కదలొద్దు. వెరీ గుడ్. అట్లా మీరు చేస్తే కరెక్ట్ చేసి 30 కంప్రెషన్స్, 2 బ్రెత్స్. కొంచెం ముందు జగిత్యాల్లో సిపిఆర్ పైన అవగాహన మరియు ట్రైనింగ్ ప్రోగ్రామ్ అనేది కండక్ట్ చేయడం జరిగింది. ఇది సెంట్రల్ అండ్ స్టేట్ గవర్నమెంట్ ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం ప్రోగ్రామ్స్ చేస్తూ ఉన్నాము. దీంట్లో మాకు కాలేజ్ అథారిటీస్ బాగా సహకరించి ఇక్కడ పిల్లల్ని మొబిలైజ్ చేయడము, మంచిగా కూర్చోబెట్టడము, వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వడంలో మాకు బాగా సహకరించాలి. అందుకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఈ యొక్క సిపిఆర్ అవేర్నెస్లో భాగంగా మనకు ఐఎంఏ జగిత్యాల వాళ్ళు కానీ, ఎన్జిఓస్ కానీ, మా సబ్ సెంటర్ స్టాఫ్ కానీ, పిఎస్సి, యూపీఎస్సి, బస్సు దవాఖానా స్టాఫ్ కూడా చాలా కోఆపరేట్ చేస్తూ ఉన్నారు. వాళ్ళు కూడా యాక్టివిటీ చేస్తూ ఉన్నారు. ఈ సిపిఆర్ ఎందుకు పెట్టాల్సి వచ్చింది? సిపిఆర్ అనే ప్రోగ్రామ్ ఇప్పుడు వచ్చింది కాదు. ఈ సిపిఆర్ యాక్టివిటీ అనేది కొన్ని ఏళ్ళ నుంచి ఉంది. కానీ ఇప్పుడు ఎందుకు పెట్టడం ఏంటంటే, మీరు చూస్తూ ఉన్నారు యంగ్ పీపుల్ యాజ్ ఎర్లీ యాజ్ 14 ఇయర్స్, 15 ఇయర్స్ తర్వాత మనకు 20, 25 ఇయర్స్, 30 ఇయర్స్ వరకు సడన్ హార్ట్ అటాక్ రావడము, గ్రౌండ్లో పడిపోవడం, లేకపోతే రోడ్ మీద పడిపోవడము, లేకపోతే స్కూల్లో ఆడేటప్పుడు పడిపోవడం, ఇట్లా పడిపోయి డెత్ కావడం అనేది జరుగుతూ ఉంది. సో దీని గురించి మనము అవేర్నెస్ పెంపొందించడం వల్ల ముఖ్య ఉద్దేశం ఏంటంటే, అట్లీస్ట్ కార్డియోపల్మనరీ రిసక్సిటేషన్ సిపిఆర్ చేసిన తర్వాత వాళ్ళు హాస్పిటల్ రీచ్ అయ్యేటట్టు చేయడమే ముఖ్యమైన టార్గెట్.